So we stopped at a credit note. Okay. So credit note is issued to whom? Normally to the purchaser who returns goods to us. When a when a when a purchaser purchases goods from us, we will debit his account. When he returns those goods, we will issue credit note to him. ఒక కొనుగోలుదారు వస్తువులను తీసుకున్నప్పుడు అతని అకౌంట్ డెబిట్ చేస్తాం. అతను వస్తువులు మన దగ్గర తీసుకున్న వస్తువులు నచ్చకనో లేకపోతే అనుకున్న క్వాంటిటీ అంత సరిగ్గా రాకపోతేనో ఇంకేదైనా కారణాల వల్ల నచ్చకపోతేనో వాపస్ చేస్తే వీఆర్ గోయింగ్ టు క్రెడిట్ ద అమౌంట్. వీఆర్ గోయింగ్ టు ఇష్యూ క్రెడిట్ నోట్ టు హిమ్. ఓకే. ఓకే, దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ఇష్యూయింగ్ క్రెడిట్ నోట్స్. విన్ ద ట్యాక్సబుల్ అమౌంట్ అయిందా అట్లనే మనకు జిఎస్టికి సంబంధించి క్రెడిట్ నోట్ ఎప్పుడు ఇష్యూ చేస్తామంటే చూడండి, ఫస్ట్ కండిషన్ వెన్ ద ట్యాక్సబుల్ అమౌంట్ ఇన్ ద ఒరిజినల్ ఇన్వాయిస్ ఎక్సీడ్స్ ద యాక్చువల్ ట్యాక్సబుల్ అమౌంట్. చూడండి, మనము కొనుగోలుదారు దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ వసూలు చేశాం, కానీ ఇప్పుడు మనం మొత్తం అడ్జస్ట్మెంట్ చేసినాక వస్తువుల యొక్క సప్లై అయినాక అమ్మకాలు కొనుగోలు అడ్జస్ట్మెంట్ అయినాక అతని నుంచి తక్కువ పన్ను వసూలు చేయాల్సి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, అతను ఎక్సెస్ కట్టిన దానికి క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు ఇష్యూ క్రెడిట్ నోట్ టు హిమ్ బికాస్ ఆల్రెడీ హీ పెయిడ్ మోర్ ట్యాక్స్ దాన్ యాక్చువల్లీ రిక్వైర్డ్. సో వీ హ్యావ్ టు ఇష్యూ క్రెడిట్ నోట్ ఇన్ దట్ కేస్. డిడ్ యూ అండర్స్టాండ్? Okay. So when the tax charged in the invoice is higher than the actual payable tax, ఇన్వాయిస్ లో మీరు ఎక్కువ ట్యాక్స్ మెన్షన్ చేశారు, చివరిలో అడ్జస్ట్మెంట్ అయినాక ట్యాక్స్ తక్కువ కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఇన్ దట్ కేస్ ఆల్సో యు ఆర్ గోయింగ్ టు ఇష్యూ క్రెడిట్ నోట్ టు ది పర్చేజర్. వెన్ గూడ్స్ ఆర్ రిటర్న్డ్ బై ద రిసిపియంట్, మీకు చెప్పిన సేల్స్ రిటర్న్ సందర్భంలో మనము క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తాం. యు రిమెంబర్ దిస్ థింగ్. క్రెడిట్ నోట్ ఎప్పుడు ఇష్యూ చేస్తాము, డెబిట్ నోట్ ఇష్యూ చేస్తాము ఎప్పుడు ఇష్యూ చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, ఎస్సి గుర్తుపెట్టుకోండి. ఎస్సి అంటే సేల్స్ రిటర్న్స్ ఇచ్చినప్పుడు క్రెడిట్ నోట్, సేల్స్ కు క్రెడిట్ నోటు, సేల్స్ రిటర్న్స్ కు క్రెడిట్ నోటు. డెబిట్ నోట్ ఎప్పుడు ఇష్యూ చేస్తాం, పిడి గుర్తుపెట్టుకోండి, పిడికిలి అంటే పర్చేజ్ రిటర్న్స్ కు డెబిట్ నోట్. ఓకేనా? సేల్స్ రిటర్న్స్ కు క్రెడిట్ నోటు, పర్చేజెస్ రిటర్న్స్ కు డెబిట్ నోట్. దట్ యూ రిమెంబర్ లైక్ దట్. ఓకే. సో in case of sales returns, we are going to issue credit note. When goods are deficient or unsatisfactory. డెఫిషియంట్ అంటే ఏంటి? లోపించడం, దానికి సంబంధించి నాణ్యత లోపించడం కావచ్చు, ఇంకేదైనా లోపించడం కావచ్చు. దట్ ఈస్ మిస్సింగ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో లోపల పార్ట్లు అన్ని తీసేసి ఇచ్చామనుకోండి, మనం కొన్నాక ఇంటికి తీసుకెళ్ళిపోయినాక దాంట్లో పార్ట్ లేదని తెలిసింది, మనం ఏం చేస్తామంటే యు ఆర్ గోయింగ్ టు రిటర్న్ ఇట్. Okay, so part is deficient or it is not satisfactory to the purchaser, then the purchaser is going to return. Then you say seller has to issue credit note. చూడండి, జిఎస్టి రూల్స్ రూల్ 53 చెప్తుందండి క్రెడిట్ నోట్ గురించి. చూడండి, ఇవన్నీ కూడా సేమ్ దీంట్లో కూడా ఇవన్నీ ఉండాలండి. ఇంతకు ముందు మీకు ఏం చెప్పాను, బిల్ ఆఫ్ సప్లై ట్యాక్స్ ఇన్వాయిస్ లో చెప్పాను, డేట్, ఇన్వాయిస్ నెంబరు, ట్యాక్స్ ఎంత కట్టాము, సిగ్నేచర్స్, జిఎస్టిఐఎన్ నెంబరు, అట్లనే హెచ్ఎస్ఎన్ నెంబరు, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామన్ క్లేచర్ ఆ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఇక్కడ ఉంటాయి. క్రెడిట్ నోట్ లో కానీ డెబిట్ నోట్ లో కానీ సేమ్ ఆ డీటెయిల్స్ అన్ని ఉండాలి. రిమెంబర్, క్రెడిట్ ఫర్ జిఎస్టి క్రెడిట్ నోట్ ఫర్ ఇష్యూయింగ్ క్రెడిట్ నోట్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద రూల్ 53. ఆ రూల్ ప్రకారం ఇవన్నీ కూడా దాంట్లో ఉండాలండి క్రెడిట్ నోట్ లో. దానికి రివర్స్ డెబిట్ నోట్ అండి. వెన్ వీ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ఏ సెల్లర్, వాట్ హ్యాపెన్స్, మనము ఒక సెల్లర్ నుంచి గూడ్స్ తీసుకున్నాం, ఏం చేస్తామండి, సెల్లర్ నుంచి గూడ్స్ తీసుకున్నప్పుడు ఎస్ ఇన్వాయిస్ తీసుకుంటాం కంపల్సరీ. ఓకేనా? అట్లానే మనం ఎవరికన్నా గూడ్స్ సెల్ చేసినప్పుడు కూడా ఏమి ఇస్తాం వాళ్ళకు, వీఆర్ గోయింగ్ టు ఇష్యూ ఇన్వాయిస్. మీకు డెబిట్ నోట్ ఎప్పుడు ఇస్తారని చెప్పారు, పర్చేజెస్ రిటర్న్స్ అంటే మన దగ్గర ఒక వ్యక్తి పర్చేజ్ చేశాడు, అతనికి వస్తువులు నచ్చక రిటర్న్ చేశాడు. ఓకేనా? పర్చేజ్ ఇన్ కేస్ ఆఫ్ పర్చేజెస్ రిటర్న్స్ వీఆర్ గోయింగ్ టు ఇష్యూ డెబిట్ నోట్. చూడండి, మనం ఏం చేస్తాము, ఎవరి దగ్గర నుంచి అన్న వస్తువులు పర్చేజ్ చేసాం మనం, వీ పర్చేజ్డ్ సమ్ గూడ్స్ ఫ్రమ్ సప్లయర్స్. అది తీసుకొని వచ్చినాక మనకు నచ్చలేదు, మనం ఏం చేస్తామండి, వాటిని రిటర్న్ చేస్తాం. దట్ విల్ బికమ్ పర్చేజ్ రిటర్న్ ఫర్ అస్. అతనికి సేల్స్ రిటర్న్స్, మనకు పర్చేజ్ రిటర్న్స్. అవి మనం పర్చేజ్ చేసాము, నచ్చలేదు, వీ హ్యావ్ రిటర్న్డ్. మనం క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేసినప్పుడు ఆ అకౌంట్ని ఏం చేస్తాము, క్రెడిట్ చేస్తాం. క్రెడిట్ ద గివర్ అన్నారు, అతని అకౌంట్ క్రెడిట్ చేస్తాం. నచ్చక మనం వాపస్ చేస్తున్నాం, వాపస్ చేసినప్పుడు ఏం చేయాలి,
we have to debit his account. Okay, so in case of purchases returns, we are going to issue debit note. సో దీంట్లో సేమ్ దీనికి రివర్స్ ఇదండి. హయ్యర్ ట్యాక్స్ ఉన్నప్పుడు హయ్యర్ ట్యాక్స్ మెన్షన్ చేసాము, కానీ తక్కువ ట్యాక్స్ అయినప్పుడు క్రెడిట్ నోటు అతనే దీనికి దీనికి ట్యాక్స్ ఇన్వాయిస్ లోయర్ ట్యాక్సబుల్ దెన్ హయ్యర్ ట్యాక్సబుల్ వాల్యూ. దాంట్లో ఉన్న వాల్యూ కంటే తక్కువ ట్యాక్సే మనం కట్టవలసిన పరిస్థితి ఉంటే మనం ఆల్రెడీ సెల్లర్కి ఎక్కువ ట్యాక్స్ కట్టాము, ఇప్పుడు ఆ ట్యాక్స్ మనం అడ్జస్ట్ చేసి కట్టాలి. మనకే రిటర్న్ వచ్చేది ఉన్నది, రీఫండ్ వచ్చేది ఉన్నది, డబ్బులు కొంచెం తక్కువ ట్యాక్స్ చేయబట్టి. సో అలాంటి సందర్భంలో వీఆర్ గోయింగ్ టు ఇష్యూ డెబిట్ నోట్. సో అవి ట్యాక్స్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ సందర్భంలో డెబిట్ నోటు క్రెడిట్ నోటు అనేవి ఇష్యూ చేస్తాం. సేమ్ రూల్ 53నే మీకు క్రెడిట్ నోట్స్ కు సంబంధించి చెప్తుంది, సేమ్ రూల్ 53నే డెబిట్ నోట్స్ కు సంబంధించి కూడా చెప్తుంది. అన్ని టోటల్ డీటెయిల్స్ సేమ్. ఇక్కడ పైన డెబిట్ నోట్ అనే హెడ్డింగ్ ఉంటుంది, దాంట్లోనేమో క్రెడిట్ నోట్ అనే హెడ్డింగ్ ఉంటుంది. సేమ్ జిఎస్టిఐఎన్ నెంబర్ కావచ్చు, హెచ్ఎస్ఎన్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ పర్చేజ్, డేట్ ఆఫ్ సేల్స్, డిజిటల్ సిగ్నేచర్, వాల్యూ ఆఫ్ గూడ్స్, క్వాంటిటీ ఆఫ్ గూడ్స్, ఎవ్రీథింగ్ విల్ బి మెన్షన్, ట్యాక్స్ డీటెయిల్స్. ఓకేనా? దెన్ సప్లిమెంటరీ ఇన్వాయిస్. మీకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదండి. సప్లిమెంటరీ అంటే ఏంటండి? మళ్ళీ రాయండి. ఒరిజినల్ ఎగ్జామినేషన్లో పాస్ కాకలేకపోయినా కానీ, లేదా అపియర్ కాలేకపోయినా కానీ మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసుకుంటారు ఫీజు కట్టి. అట్లనే ఒరిజినల్ ఇన్వాయిస్ లో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, దాన్ని సవరిస్తూ సప్లిమెంటరీ ఇన్వాయిస్ యు ఆర్ గోయింగ్ టు ఇష్యూ. ఒరిజినల్ ఇన్వాయిస్ లో 50,000 పడాల్సింది 5,000 పడింది, ఒక సున్నా ఎగిరిపోయిందండి. వాటి తర్వాత ఇంటికి వచ్చినాక చూసుకున్నాడు. దాన్ని సరి చేస్తూ మనం సప్లిమెంటరీ ఇన్వాయిస్ తయారు చేయాలి. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ ఎనీ mistakes in the original invoice, another invoice will be issued. That invoice is known as a supplementary invoice. Making additional changes, making corrections, another invoice will be issued, rectifying the earlier invoice, the original invoice. That invoice is known as supplementary invoice. So you can see it is issued for additional claims or charges not included in the original tax invoice. It may include penalties, interests, or unforeseen expenses. దాంట్లో చూపించని పెనాల్టీస్ కావచ్చు, వడ్డీ కావచ్చు, ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ కావచ్చు, అవన్నీ కూడా కలిపి మనం సప్లిమెంటరీ ఇన్వాయిస్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఓకే, సో రిమైనింగ్ దీస్ టాపిక్స్ ఉన్నాయి, ఈ 2-3 టాపిక్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్ అయిపోతాయి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్. ఎనీ డౌట్స్?